హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియో వచ్చేసి హైనెక్ బ్లౌజ్. హైనెక్ లోనే చాలా మందికి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. నేను ప్రీవియస్ కూడా వీడియో హైనెక్ ది పెట్టినాను, దీని ముందు వీడియోలు చూడండి సెర్చ్ చేసి. దానికి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ముందు ముడత వచ్చింది. అలా రాకుండా ఏం చేయాలని చిన్న టిప్ అయితే ఫాలో అవుదాము. ప్లస్ మళ్ళీ ఏంటంటే హైనెక్ కట్ చేసినప్పుడు మన ముందు భాగం సైడు ఇక్కడ ఉక్సు దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఎందుకు లూజ్ వస్తుంది కొంచెం అయితే తెలుసుకుందాం, చిన్న చిన్న ట్రిక్లు. ప్లస్ మళ్ళీ ఇదిగోండి, హైనెక్ లోనే వీళ్ళు ఏం చేసిండ్రంటే కొంచెం చేంజింగ్స్ లాగా, అంటే కొంచెం పెద్ద ఆవిడ డీప్ నెక్ పెట్టుకుంటే ఆమెకు షోల్డర్ జారుతుందని ఈ మోడల్ కుట్టించుకుంటుందంట. ఈ మోడల్ కుట్టించుకున్నప్పుడు వాళ్ళు ఇలా పెట్టేసుకుంటారు అన్నట్టు నెక్. ఎందుకంటే బటన్ ఉండడం వల్ల మనకు వేసుకుంటప్పుడు ఆమెకు ఈజీగా అనిపిస్తుంది అని చెప్తున్నది. మనం ఈ మోడల్ పెట్టేద్దాము. ఈ మోడల్ కట్టింగ్ ఏముంది, ఎలా పెట్టుకుందాము, ఇది ఎంత పెట్టుకోవాలి, ఈ మోడల్ వచ్చినప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నప్పుడు మనకు బ్లౌజ్ ఎక్కుతుంది కదా అని కొంచెం పెద్ద పెట్టుకుంటాం కదా, ఇది ఎంత పెట్టుకోవాలి అనేది మనం చిన్న టిప్ తోటి చూసేద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, మనం 3 బ్లౌజులు ఒకటేసారి కట్ చేసుకుందాం, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అవుతాయి. మళ్ళీ మనము ఒక్క మెజర్మెంట్ తోటే కట్ చేసుకున్నప్పుడు 2 లేదా 3 కట్ చేసుకోవచ్చు, 4, 5 పెట్టి కట్ చేయలేము. ఇక ఒకదాని మీద ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా మందికి ఫోల్డింగ్ కూడా అన్ని ఒక దాంట్లో పెట్టి ఫోల్డ్ చేస్తారు, అలా చేంజ్ అయిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాతనే ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇలాగా ఇది 3 క్లాతులు. ఇదొకటి కాటన్, ప్లస్ ఇదేమో ఇలాంటి క్లాత్. ఇలా వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఇక్కడ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. చూడండి ఇది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ చీరనే, ఇది అక్కడ ఒక చేతి ఇక్కడ ఒక చేతి తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎలా కట్ చేసుకుంటామో చూద్దాం. చిన్న చిన్న ఈజీ టిప్ తోటి షార్ట్స్ రూపంలో వస్తాయి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒక్కొక్క బ్లౌజ్ షార్ట్స్ పెడతాను. నార్మల్గా కటింగ్ విధానం అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇవ్వండి, ఫస్ట్ మనం ఇలా సెట్ చేసుకొని స్కేల్ తోటి అయితే కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అది చూసుకోవడానికి నీట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు ఎక్కువ తక్కువ అవుతుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేయాలి. తర్వాత ఇలా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని లైన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ను షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు హైట్ చూసుకోవాలి. మనం హైట్ ఎంత వచ్చిందో చూసుకొని దానికి కింద పైన కలిపి మొత్తం టోటల్గా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14.5 వచ్చింది, మొత్తం టోటల్కి 15.5 పెట్టేస్తాం. ఓకే, అది కూడా మొత్తం లైన్ చేసేసి ఫస్ట్ 1 ఇంచ్ వదిలేసేసింది డాట్కి. వదిలిన తర్వాత మనం బ్లౌజ్ చుట్టుకొలతను చూసుకోవాలి. మొత్తం టోటల్ చుట్టుకొలత చూసుకొని టోటల్ చుట్టుకొలత 33 వచ్చింది. ఇక్కడ రాయి 33ని 33 1/4 వచ్చింది, అంటే 33 పావు. దాన్ని 4 భాగాలు చేయి, బై 4 చేసేయు. ఎంత వచ్చింది? 8 1/4 వచ్చింది. 8 1/4 పెట్టాలి. అక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ వదులుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా పెట్టేసేయాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫస్ట్ వదిలిపెట్టకపోతే నెక్స్ట్ 2 ఇంచెస్ కుట్లకి ఎక్కువ. కింది నుంచి చంక భాగం మెజర్మెంట్ వేసుకోవాలి, చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వేసుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి. 10 1/4 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ దీనికి కలిపేసేయాలి. 7 వచ్చింది అన్నట్టు. ఈ లైన్ దీనికి కలిపేసేయాలి. నువ్వు ఖర్చు 2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది ఉంది కదా పైనది కుట్టుది, ఇది ఇలా కలిపేసేయాలి. అంటే నీకు పైన షోల్డర్ డౌన్ ఎంత వచ్చింది అన్నట్టు 7 వచ్చింది ఎగ్జాక్ట్గా. 7కి మార్క్ తీసేసేయి. ఇప్పుడు షోల్డర్ కూడా 7 అన్నట్టే, 7 పెట్టేసేయి. వాళ్ళ హైనెక్ కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి చిన్న టిప్ ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది కలిపేసేయి 7 ఇంచెస్. అక్కడ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ కాదన్నట్టు.
ఇది వెనక భాగం మాత్రం సేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టేసుకొని మనం రౌండ్ స్కేల్ తోటి 1.5 పెట్టుకో. రౌండ్ స్కేల్ తోటి మాత్రమే డ్రా చేయాలి. ఇలా చంక భాగంకు కలిసే విధంగా చూసుకొని చంక డ్రా చేయాలి. ఇలా అయితే కరెక్ట్ వస్తుంది ఆమ్ రౌండ్. కంపల్సరీ మనము ఇది కరెక్ట్ అని పెట్టింది ఈడికి రావాలి. అలా నీకే తెలిసిపోయిందా షేప్ రాలేదని? అలాగా తెలిసిపోతుంది 2-3 సార్లు కట్ చేస్తే. ఇది కరెక్ట్ కాదు, ఇలా రావాలి షేప్. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉండదు ఈ హై నెక్ మాత్రం, నార్మల్ దానికి ఉంటది అని. ఎందుకంటే మనకి ఇది ఓపెన్ కాదు కదా, నెక్ ఓపెన్ కాకపోవడం వల్ల మనం ఇది ఎక్కువ ఉంచుకోవాలి, లేకపోతే పట్టేసినట్టు అవుతుంది మన భుజం వైపు, చేతులు ముందు కనరాదు అన్నట్టు. అది ఎంత ఉందో చూసుకో. షోల్డర్, ఆ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టాలి. ఆ ఫీట్ కొలవాలి. వాళ్ళు ఇచ్చిన నెక్కు దానికి మనం అటు 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 3/4 ఇంచ్ వేసుకో. లేదు మనం కుట్టు పెట్టామా? ఇప్పుడు నువ్వు కుట్టు 3 ఇంచెస్ ఉంది, నువ్వు జాకెట్ కుడితే 3 పాయింట్లనే పెట్టుకుంటావు, 3/4 ఇంచ్ యాడ్ చేసుకో. ఇప్పుడు 3 వచ్చింది ఎగ్జాక్ట్ గా, పావుదక్క 4 పెట్టేసుకో. మనం బ్లౌజ్ కి ఏదైతే కొలిచినామో అదే పెట్టుకోవాలి. 4 ఇంచెస్ అట్లా. అది మిగతా 3 ఇంచెస్ 7 కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కింద డౌన్ ఎట్లా తెలుస్తుంది? కొలత బ్లౌజ్ తీసుకో. కింది నుంచి నెక్ మనం అన్ని బ్లౌజులకు ఎట్లా కొలుస్తామో అట్లా కింది నుంచి నెక్ కొలిస్తే వాళ్ళ డౌన్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఇట్లా ఏడికి ఎంత ఉందో అంత డౌన్ అన్నట్టు. ఎన్ని ఇంచులు ఉంది? 3 ఇంచులు ఉంది. చూడు 3 ఇంచులు ఉందా? 2.5 ఉంది. ఇప్పుడు 2.5ను ఈడ 2.5 పెట్టి మొత్తం కలిపేసి, కిందిది కదా నీ కుట్టుకు పైన కట్ చేయాల్సింది అది. ఇప్పుడు పెట్టేసి డౌన్ 2.5 అన్నట్టు. మనం నెక్ రౌండ్ కిందికి డౌన్ 2.5. ఇప్పుడు స్కేల్ తోటి రౌండ్ గా స్కేల్ చేసి నెక్ చేసి అంతే. దాంతో అటు రావాలి ఇటు రావాలా అట్లా. దాన్ని ఇలా పెట్టి కాదు అదే ఇంకా దగ్గరికి. ఇప్పుడు డ్రా చేసి నెక్ అయిపోయింది. దీంట్లో చిన్న టిప్ ఇప్పుడు మనకి ఇది కంపల్సరీ ఫాలో కావాలి. ఇక్కడ డౌన్ వచ్చేస్తుందా ప్రతిదానికి, ఇక్కడ రావాలి, ఇక్కడ దీనికి కలిపేసి స్కేల్ తోటి లైన్ చేసి. ఈ హై నెక్ కి ఫస్ట్ పార్ట్ ఇవ్వాల్సింది అదే, పైకి పెట్టాలి. ఏం కాదు, పైకి పెట్టి దీంట్లో డౌన్ చేసి కొంచెం పైకి, నేను పైకి పెట్టినా అన్నప్పుడు కొంచెం ఇలా 1 పాయింట్ కింది దిగు, ఇలా 1 పాయింట్ తగ్గించు. అంటే మనం కుట్టేసరికి ఇలా 1 పాయింట్ అయిపోతుంది, ఈడికి అయిపోతుంది అన్నట్టు. ఎక్కువ కాకుండా కొంచెం అన్నట్టు, అంత వద్దు కుట్టేసరికి ఇలాగా. అట్లా కంపల్సరీ అలా చేసుకోవాలి. మనకు దీని ద్వారానే మనకు బ్లౌజ్ షోల్డర్ అనేది కుదిరి నెక్ కుదురుతుంది. మళ్ళీ దీంట్లో ఈ మిడిల్లో పెట్టుకోకుండా ఇక్కడ నుంచి 4 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్ హైట్ డాట్ పెట్టుకోవాలి, 4 ఇంచ్ అక్కడ స్టార్టింగ్ పెట్టుకోవాలి. అది 1 ఇంచ్ 1 మొత్తం 1 ఇంచ్ అన్నట్టు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం ఇప్పుడు. ఇది కట్ చేసుకొని ఇదిగోండి. హై నెక్ కి స్ట్రేట్ కటింగ్ పెట్టుకుంటారు చాలా మటుకు, ఎవరో కొంతమంది క్రాస్ పెట్టుకుంటారు. స్ట్రేట్ కటింగ్ అని ఎలా తెలిసిందంటే చూడండి, దీనికైతే ఆల్రెడీ వర్క్ వచ్చింది, లైన్ ఉంది మనకు తెలుసు. కాబట్టి ఈ వీపు సైడ్ మనకి టుక్స్ పట్టి సైడ్ రావాలి కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి. కింది క్లాత్లు కూడా కరెక్ట్ ఉన్నాయో చూసుకుందాం. గ్రీన్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్. ఇప్పుడు చుట్టూ డ్రా చేసి చుట్టూ డ్రా చేసేసుకోవాలి. నువ్వు చంక డ్రా చేయలేవు, డ్రా చేసి లేకుండా సరే చేయొచ్చు, లేకుండా చేయొచ్చు. నువ్వు ఇది ఇట్లా చేయు, ఇందాక నెక్స్ట్ ఇది ఇట్లా చేయు. సేమ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చేసిన తర్వాత టేప్ తీసుకో, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కొలు, 1/2 ఇంచ్ బయట పెట్టు. ఇది ఇప్పుడు క్రాస్ చేయాలి లైన్. హై నెక్కులు ఇదే నేను ఇప్పుడు చెప్పింది చిన్న టిప్. హై నెక్కులకి లోతు తీయడం, ముందు భాగం లోతు అంటే ఇది ఇట్లా తీస్తేనే కుదురుతుంది, లేకపోతే కుదరదు అసలు ముందు భాగం. ఇప్పుడు నువ్వు ఇలాగే మార్క్ పెట్టుకొని స్కేల్ తీసుకొని రౌండ్ గా ఇట్లా స్కేల్ తోటి రౌండ్ చేసి మళ్ళీ చంక భాగం నార్మల్ బ్లౌజ్ లకు 1/2 ఇంచ్ ఎలా తగ్గించినామో అలా తగ్గియాలి, కానీ ఈ లైన్ కు టచ్ కావాలి నీ మెథడ్. ఇట్లా టచ్ చేయడా, ఈ లైన్ కు టచ్ కావాలి అట్లా.
ఇగో ఈ లైన్ కి టచ్ అయితే మనం ఈ ప్లేస్ నుంచే ముడతొస్తుంది హై నెక్ అవి ఈ నుంచి ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ ఇది మనం నెక్ పెట్టుకోవాలి కదా, ఈ నెక్ కు సేమ్ ఇలాగ ఒక లైన్ వేసుకో, కొలత బ్లౌజ్ తీసుకో. ముందు బాగా ముక్స్ పట్టి పట్టుకున్నాం, ఇక్కడ ఫీట్ కు వదిలేసినాం మనం. ఇగో ఇలా పెట్టుకోవాలి ఈ లైన్ కు. ఇక్కడ ఇది షోల్డర్ కుట్టనీకి, ఇది నెక్ కుట్టనీకి ఇలా వదిలేసినాం కదా, ఇలాగే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ లైన్ కు టచ్ అవుతుందా, టచ్ అవుతలే కదా, దీన్ని నేను తర్వాత చెప్తా. మనకు మాత్రం టచ్ కానియద్దు, ఇది ఎట్లుందో అట్లా పెట్టుకోవాలి. ఇగో ఈ మార్కింగ్ దీనికి ఇంత పెట్టుకోవాలన్నట్టు. అంటే ఎన్ని ఇంచులు వచ్చింది కిందకి నెక్? 7 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్ గా. ఈ 7 ఇంచెస్ కి మనం మార్క్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని తీసేయాలి. ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఈ లైన్ కంటే మనం 1/2 ఇంచు ఇలా బయటకు వేసుకోవాలి, ఇలా క్రాస్ సేమ్ ఇప్పట్లాగానే వేసుకొని, ఎందుకంటే ముందు క్లోజ్ అవుతుంది హై నెక్ బ్లౌజ్ లకు. ఇది మళ్ళీ సేమ్ గా నెక్ ఇలాగే రౌండ్ గా తీసుకొచ్చి ఇలా రౌండ్ డ్రా చేసేసేయాలి. చేసిన తర్వాత ఈ ప్లేస్ ఇలా మార్క్ చేసుకొని ఈ నుంచి ఉక్స్ పట్టి ఎంత ఉంది కుట్టు వదిలిపెట్టు, కొంచెం వదిలిపెట్టు. ఇప్పుడు పెట్టు. ఆ నెక్కుకి కుట్టు వదలాలి కంపల్సరీ. ఇగో ఇక్కడ దాకా వచ్చింది కదా క్రాస్ పట్టి, ఇక్కడ దాకా ఇలా పెట్టి మళ్ళీ కుట్టు పెట్టుకోవాలి. ఈ డాట్ కి క్రాస్ పట్టికి, నెక్కి ఇక్కడే వదిలిపెట్టాలి. డాట్స్ కి క్రాస్ పట్టికి ఇక్కడ 1 ఇంచ్ వదలాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఈ షేప్ పెట్టాలి. పైనుంచి షేప్ పెట్టేసి ఇక్కడ కుట్టుకు వదిలేసినాం వీటికి. ఇక్కడ ఇలా స్ట్రేట్ కటింగ్ కాబట్టి సాగదు. ఇప్పుడు మనం ఎంత ఉందో అంత కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇక ఇలా ఒక మార్క్ వేసుకో, మళ్ళీ ఇక్కడ నుంచి ఇది చూసుకో, ఇది ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటు రావాలి కదా మనకు, కింద డాట్, కింద డాట్ పోవాలి కదా, ఈ ప్లేస్ నుంచి మనకు ఈ డాట్ పెట్టుకోవాలి. ఈడ మనకు అసలు పాయింట్. ఇది కిందికి మళ్ళీ స్కేల్ తోటి లైన్ చేసుకో. స్కేల్ తోటి మనం బ్యాక్ పార్ట్ తీయంగానే -2 ఇంచెస్ లైన్ వేసుకోవాలి. లైన్ కంటే కొంచెం కిందికి వచ్చింది పాయింట్. ఈ లైన్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ పాయింట్ ని దీంట్లో కలుపుకో స్కేల్ తోటి. ఇలా షేప్ కలపడం వల్ల బాగా వస్తుంది స్కేల్ తోటి. మళ్ళీ ఈ పాయింట్ స్కేల్ తోటి అటు కలిపేసి దానికి కొంచెం పైకి రావాలి. అట్లా ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి పైన కలిపేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పట్టి ఈ పొడవు ఇట్లా సరిపోయిందా చూడు. సరిపోతుంది కదా. కొన్ని సరిపోక మనకి వేసేటప్పుడు ఉక్సులు ఈ ముందు పాటు టైట్ అవుతుంది అన్నట్టు. టైట్ కావడం వల్ల మనకు ఇక్కడ సైడ్ ఈడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. కొంచెం ఈ డాట్ వేస్తాం అనుకో, ఇప్పుడు తగ్గిపోతుంది కదా, 1/2 ఇంచ్ పెంచు. అదేంటి దానిలాగా ప్రిన్స్ కట్ లాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు పైన చంకలకు కలిపేసి కొంచెం అన్నా మనకు తగ్గుతుంది దీంట్లో పెరగకపోవడం వల్ల. ఇది స్ట్రేట్ కటింగ్ కదా, క్రాస్ కటింగ్ అయితే అలా ఏం కాదు. స్ట్రేట్ కటింగ్ కాబట్టి మనకి ఇది పెంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పే టిప్పు. ఫస్ట్ ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవి కూడా మనం డ్రా చేసుకుంటాం. ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఈ హైనెక్ మోడల్ బ్లౌజ్ కు కంపల్సరీ ఈడ 1/2 ఇంచ్ తీసేయాలండి. అది తెలియక చాలా మందికి ముందు భాగం నెక్ లూజ్ వచ్చేస్తుంది. దీనికోసమే మనకు ముందు భాగం చాలా మందికి తెలియడం కోసమే నేను ఈ వీడియో స్పెషల్ గా చెప్తున్నాను. మళ్ళీ మనం కరెక్ట్ గా వచ్చేస్తే చూడండి. ఈడ 1/2 ఇంచు ఇలా స్కేల్ తోటి మైనస్ చేసేసుకోండి. ముందు భాగం లూజ్ అనేది రాదు. ఓకే, ముందు భాగం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్. ఇదిగోండి ముందు భాగం అయితే పూర్తిగా అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. నేనైతే ఈ క్లాత్ 1.5 మీటర్ తీసుకున్నా. మనకి ఎలా సరిపోతుంది, మరి హ్యాండ్స్ కి అతుకులు వస్తున్నాయా ఎలా వస్తున్నాయో చూసుకున్నాము. ఇదిగోండి మనం హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఉండి అంచులు మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 4 మడతలు అయిపోయింది. దాని కింద ఒకటి ఎక్స్ట్రాది ఉంటుంది, నీట్నెస్ కోసం ఒకటి కట్ చేయాలి, మన ఖర్చుకు ఒకటి కట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఉల్టా తీసేటి పైపింగ్ చేసేటివే కాబట్టి మనం హెమ్మింగ్కి ఏం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి హైట్ పెట్టుకోవాలి. చూడండి ఇలా లూజు, ఇలాగా హైట్ పెట్టేసి ఖర్చు పెట్టాలి.
పెట్టేసి ఇక్కడ మన చంక భాగం డౌన్ ఎంత ఉందో చూసుకొని ఇలా ఎగ్జాక్ట్ ఉన్నది పెట్టాలి, ఖర్చు పెట్టాలి. పెట్టేసుకొని ఇదొక లైన్ చేసేసుకోవాలి, ఇదొక లైన్ చేసేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. మిడిల్ పాయింట్ పెట్టేసుకో. ఇలా డ్రా చేస్తే మనకు నీట్గా వస్తుంది. ఓకే, నా హ్యాండ్ కటింగ్ ఇంతే సింపుల్ గా. ఇంకా హ్యాండ్ డౌన్ ఎంత వచ్చింది అది అంటే చెక్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ వచ్చింది. ఓకే, కట్ చేసి లాస్ట్ క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. క్రాస్ పట్టికి ఒకటి చిన్నది కింద లైన్ వేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ చూసుకొని సైజ్ చూసుకోవాలి. కంపల్సరీ సైజ్ అంతా పెట్టేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం లేదు, ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ తగ్గద్దు. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 3 ఇంచెస్ కి లైన్ వేసుకోవాలి. అది స్ట్రేట్ లైన్ వేసేయాలి రెండింటిని కలుపుకొని. నెక్స్ట్ మళ్ళీ ఒక వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనము క్రాస్ తీసుకునే ప్లేస్ లోనే 3.5 పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందు భాగంలో 4 ఇంచులు పెట్టుకుంటాం కాబట్టి ఇది 3.5 పెట్టుకోవాలి. దీనివల్ల షేప్ కరెక్ట్ వస్తుంది. మళ్ళీ అది హైట్ పెంచేసుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. క్రాస్ పట్టీలు కంపల్సరీ 4 పీసులు ఉండాలి. 4 కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఒక చేతులకు మాత్రమే జాయింట్ వస్తుంది, మిగతాది ఎక్కడ వస్తలే. ఒక క్రాస్ పట్టీలు కూడా కరెక్ట్ వస్తున్నాయి. ముందు భాగము సైడ్ పెట్టుకున్నా, ఇటు సైడ్ పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా కరెక్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్రంట్ టోటల్ గా సెట్ అయిపోయింది. అతుకులు పడ్డా సరే కానీ ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. చాలా మంది తెలియకుండా అసలు మిస్టేక్ చేస్తుంటారు. మనం కట్ చేసిన తర్వాత క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్కడి నుంచి రాదు, లైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం వీడియో అయితే చూపించాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ మరి.